రామానుజుడు అది మొదలు పెద్దల ఎడ అతి వినయ విధేయతం ప్రదర్శించేవాడు. ఈ విషయమున భవిష్యత్ కాలం తన శరణాగతత్వం కారణమైనది. రామాను దివ్య తేజస్సు విషయం తండ్రికి ఒక అనుభవం కలిగిన కథ ఒకటి కలదు. ఒకనాడు ఉదయమున 10 గంటలకు పైన తులసీ దళములకు తెచ్చుటకు రామానుజుడు తోటలోని పోయి చాలా కాలం వరకు తిరిగి ఇంటికి రాను మన తండ్రి వారిని పిలుచుకొని వచ్చుటకు తులసి వనం ప్రవేశించను. బాలుడేమి చేయొచ్చు కాలం గడుపుతున్నాడో పరికింపవలైన చప్పుడు చేయకుండా తండ్రి తులసి వనంనే నటు తిరిగించును. ఒకనొక తులసి వృక్షమూల భూమిపై రామానుజుడు శయనించి నిద్రించుండ శేషుడు పడగైపి బాలుని ముఖంపై సూర్యుని వేడి కిరణములు పడకుండా ఉన్నట్లు చేయుచున్నాడు. తటాన ఈ అద్భుత భయానక దృశ్యమును గాంచి తండ్రి భయమును కొయ్యబారి నిల్చును. సతి చేసిన పుత్రునికి ఏ ఉపాయం సంభవించాలని భయపడిన కొలది నిమిషంలో నాగుపాము వెడలిపోయాను. మెల్లగా జంకుచూ తండ్రి కేశవాచార్యుడు కుమారుని సమయం నిద్రను బాలుడు ముఖ కమలం పైన ఉన్న చిరుచముడు బిందువులను మెల్లగా తుడిచి వారిని ఇంటికి పోయి రహస్యంగా ఈ సంఘటన అర్ధాంగి కాంతిమతి కిరింగించి ఆత్మజనకు ఉజ్వల భవిష్యత్తు ఉండగలదన్న విశ్వాసంతో ఆనందమును వ్యక్తం చేసిన శేషుని నీడను అనుభవించిన మానవార్భకుడు మహర్దర్శన పొందిన ఒక విశ్వాసం హిందూ ప్రజానీకంలో ఉన్నది. భవిష్యత్ కాలం రామానుజుడు ఇష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త మానవాళి గావించిన ఆధ్యాత్మిక సేవ దృష్ట్యా వారి యొక్క శిష్యుడు ఒక రీతిలో ఉక్కాణించున్నారు. యథావతారాను మధురా మురారే రామస్య సాకేతపురీ చ యద్యత్ తదా యతీంద్రస్య కృపాశ్రయస్య పుణ్యోత్తర భూతవరీ బభూవ. శ్రీకృష్ణావతారమున మధురానగరం శ్రీరామావతారం అయోధ్యానగరంలో పుణ్యమైనట్లు శ్రీయతిరాజు రామానుజులు వారి జన్మించే భూతపురి శ్రీపెరుంబుదూరు పవిత్రమైంది. రామానుజునికి 16 ఏళ్ళ నేను తండ్రి కేశవాచార్య దగ్గర బంధుత్వం నుండి రక్షకామ మరి ఒక పేరు తంజమ్మ అను నామం ఒక కన్యను తెచ్చి రామానుజుని వివాహము గావించినది. అకాలమున ముఖ్యముగా బ్రాహ్మణ కులమున అతి బాల్యమున వివాహము సహజముగా జరుగుతున్న వివాహమైన 1 మాసంలో గడిచినో లేదు కేశవాచార్యుడు అకస్మాత్తుగా జబ్బును పడి పదమునందను. ఈ పత్తనకు తట్టుకోలేక సాధ్వి కాంతిమతి భూమిపై పడి మూర్ఛనం తన వైధవ్యమును తలుచుకొని కుమారుని యవనావస్థను తలుచుకుని ఆమె పడిన మనోవ్యాకులత వర్ణాతీతం. తుపానుకు నేలగొల్ల మహావృక్షమలి ఆమె కృంగిపోయాను. కుమారుడు ఆశాజ్యోతి ఆమె ప్రాణజ్యోతిని నిలబెట్టినట్టు చెప్పవలసినది. పసివాడైన రామానుజుడు ధైర్యంగా తెచ్చుకొని తల్లిని ఓదార్చుండేవాడు. ఆత్మజుని జీవితం తేజోమయం చేసి సంకల్పించిన కాంతిమతి ధైర్యం పొందుకున్నట్టు కనపరచు విద్యాభ్యాసముకు అంతరాయం కలుగున్నట్లు కుమారుని ప్రోత్సహించుండలేదు. స్వగ్రామమైన శ్రీపెరుంబుదూరులో ఉన్న పండిత వర్యులంతా రామానుజుని విద్యాభ్యాసం సాగించునే ఉండేను. గృహ కుచ్చుములను తల్లికి సహకరించు వేళల్లో తప్ప నిద్రా వేళల్లో తప్ప తన కాలకుచ్చుముల ఆహార వేళలు తప్ప తక్కిన కాలమంతను గంధపడం మంది రామానుజుడికి సద్వినియోగం చేసేవాడు. అగ్నిజ్వాలు ఎండుగడు దహించే వేగమున రామానుజుడు గ్రంథస్థ విషయములను పీల్చుకున్నవాడు. అప్పటికే అవగాహన అనగా రామానుజుడు 16 చిరుతుపాయమున ఉన్నప్పుడే శ్రీరంగమున నిష్ఠాద్వైత మత స్థాపకుడు శ్రీనాథములు మనవుడైన యామనాచార్యులు అతిభైవమైన తన మత ప్రచారములకు శిష్యకోటి గావించిన ఈ మహానుభావుని శిష్యకోటిలో మహామేధావులు భక్తులు జ్ఞానవయోవృద్ధులు అనేకులున్నారు. రామానుజుని మేనమామ శ్రీశైలపురం తిరుమల నమ్మి యామనాచార్యులు శిష్యుడు. తండ్రిని కోల్పోయి రామానుజుని భర్తను భాషను తన సోదరి కాంతిమతిని చూసి విచారించి ఓదార్చి ధైర్యం గొలుపుడికి శ్రీశైలపురంలో శ్రీపెరుంబుదూరునికి వచ్చాను. చెల్లి కాంతిమతి జరిగినది జరిగిపోయింది. మగజి లాభం లేదు. గతించిన వారు తిరిగి రారు. ఇక పిల్లవాని అభివృద్ధి అయి నీ కర్తవ్యం. ఏపుగా నిదుగుగానున్న మొక్కకు నీరు పోసి రక్షించి పెంచము. నువ్వు స్థిరచిత్తమున ధీరత్వమున నీ కుమారుని విద్యాభ్యాసం ప్రోత్సహించవలసిన అతడు తేజోరాశి అని శ్రీశైల నంబి శ్రోధరిని ఓదార్చును. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళ.